హే మూవీ లవర్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నారని అనుకుంటున్నా. ఎలా ఉన్నారో నాకు కమెంట్లో చెప్పండి. సరే, 2026లో ద మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ అయిన ప్రాజెక్ట్ హెయిల్ మేరీ మూవీ చూసొచ్చా. స్టారింగ్ రైన్ గాస్లింగ్. మూవీ ఎలా ఉందంటే చాలా 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 బాగుంది. ఇప్పుడే మనం ఫిక్స్ అయిపోవచ్చు. నెక్స్ట్ ఇయర్ ఆస్కార్స్కి బెస్ట్ పిక్చర్స్ నామినేషన్లో ఈ సినిమా అయితే పక్కా ఉంటుంది. మార్క్ మై వర్డ్స్. ఎందుకంటే మూవీ అలా ఉంది మాట. అసలు మనం ట్రైలర్ చూసినాక ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తామో దాన్ని మించి ఉంది మాట. సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది. యాక్చువల్గా సైఫై అంటే చాలా సీరియస్ సబ్జెక్ట్. అలాంటిది దాన్ని కామికల్ వేలో సింపుల్గా డీల్ చేసి మెల్లమెల్లగా మనకి కామెడీ చేస్తూ మనోడు చెప్తాడు. క్రేజీ ఉంటదన్నమాట. ఎలాంటోళ్ళకైనా అర్థమైపోద్ది. అంత బాగా చూపిచ్చాడు సినిమాలో. ఈ మూవీలో స్టోరీ, స్క్రీన్ ప్లే అయితే అదిరిపోయాయి. మ్యూజిక్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. క్రేజీ మాట. సీన్ టు సీన్ ట్రాన్సిషన్‌కి మ్యూజిక్ అయితే చాలా బాగా హెల్ప్ అయింది. విజువల్స్ అయితే టాప్ నాచ్ క్వాలిటీలో క్రేజీ ఉన్నాయి. ఎస్పెషల్లీ మనకి సెకండ్ హాఫ్‌లో వచ్చే ఆ స్పేస్, స్కై విజువల్స్ అయితే వాహ్! క్రేజీ మాట. నేనైతే కాసేపు ఏదో ట్రాన్స్‌లోకి వెళ్ళిపోయిన ఫీలింగ్ వచ్చింది. ఎంత బాగున్నాయంటే కళ్ళకి ఐ క్యాచీగా చాలా ప్లెజెంట్‌గా భలే అనిపించాయి. ఆ కలర్స్ వాడిన విధానం అయితే చాలా బాగుంది. ఇంకా ప్లాట్ విషయానికొస్తే కట్ చేస్తే మనోడు స్పేస్ షిప్‌లో నిద్రలేస్తాడనమాట. మనోడికి ఏమి గుర్తుండదు. సో, అలా ఆలోచిస్తూ ఉండగా మనోడికి మెల్లమెల్లగా అన్నీ గుర్తొస్తాయన్నమాట. తర్వాత తెలిసేదేంటంటే మనోడొచ్చి ఒక స్కూల్ టీచర్. మనోడు స్పేస్‌లో ఎందుకున్నాడంటే సన్ ఈజ్ డయింగ్. దాన్ని కాపాడడానికి ఏకైక వ్యక్తి మన హీరోనే అని చెప్పి మనోడిని స్పేస్‌లోకి పంపిస్తారు. అసలు సన్ చనిపోవడం ఏంటి? దానికి వచ్చిన జబ్బేంటి? స్కూల్ టీచర్ అయిన మన హీరో దాన్ని ఎలా సాల్వ్ చేస్తాడు? అన్నది స్టోరీ మాట. దాంతో పాటు ఈ జర్నీలో మన హీరోకి ఒక ఫ్రెండ్ వస్తది. అది ఒక ఏలియన్. ఏదో నార్మల్‌గా ఏలియన్ వచ్చేసి మామూలుగా మాట్లాడేసుకోవడం అలా చూపిచ్చరు. చాలా రియలిస్టిక్ వేలో చాలా బాగా చూపిస్తారన్నమాట. వాళ్ళ లాంగ్వేజ్ గాని, కమ్యూనికేషన్ గాని అంతా గూడా టాప్ నాచ్ ఉంటది. వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ అండ్ బాండింగ్ చాలా బావుంటది. కొన్ని సీన్స్‌కైతే చాలా ఎమోషనల్ అయిపోతాం. అండ్ మూవీలో కామెడీ అండ్ ఎమోషన్స్ అయితే క్రేజీ మాట. ఒక పక్క మనల్ని కొన్ని సీన్స్‌లో అలా ఎమోషనల్‌గా తీసుకెళ్తూ ఉంటారు. సడెన్‌గా నవ్విస్తారు. తర్వాత మళ్ళీ సడెన్‌గా ఏడిపిస్తారు. ఆ టైప్‌లో చాలా బాగా తీసుకెళ్లారు. ఇంకోటి ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సింది రైన్ గాస్లింగ్ పెర్ఫార్మన్స్. 85% మూవీ మొత్తం గూడా మనోడే స్క్రీన్ మీద ఉంటాడు. ఒక్కడే అంతసేపు ఎంగేజింగ్‌గా యాక్ట్ చేయడం అంటే మామూలు విషయం గాదు. మనల్ని ఎక్కడ బోర్ కొట్టనీయకుండా తన కామెడీ టైమింగ్, ఆ డైలాగ్స్‌తో అలా నవ్విస్తూ ఉంటాడు. మధ్యలో సైన్స్‌ని మనకి చెప్తూ ఉంటాడు. అండ్ మధ్యలో ఏడిపిస్తాడు గూడా. అంత బావుంటది తన యాక్టింగ్. క్రేజీ మాట. ఇంకా ఫైనల్‌గా చెప్పొచ్చేదేంటంటే మన యాంటిసిపేషన్ అయితే అసలెక్కడ తప్పుగాలే. ఎక్స్‌పెక్ట్ చేసిన దానికన్నా నాకైతే మూవీ చాలా బాగా నచ్చేసింది. అసలెవ్వరు మిస్ అవ్వద్దు. మీరు దగ్గరున్న థియేటర్‌లో ఖచ్చితంగా వెళ్లి చూడండి. ఎస్పెషల్లీ ఐమాక్స్ కానీ ఇలాంటివేమన్నా మీకు అవైలబుల్‌గా ఉంటే పక్కా చూడండి. ఖచ్చితంగా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఖచ్చితంగా థియేటర్‌లో చూసి ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిన మూవీ ఇది. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్స్ అ లాట్ అండి. ఆ!